ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం. మంత్రివర్గం విస్తరించేనా? భారీగా పెరిగిన ఊహాగానాలు. అయితే ఇప్పటికే విషయం ఏంటంటే రాష్ట్రంలో ఇప్పుడు ఇంకొక 6 అంటే ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి మంత్రి వర్గంలో ఇంకొక 6 స్థానం ఉంది, అవకాశం ఉంది. అయితే ఇంకా 6 మంత్రులను నింపాల్సి ఉంది. అయితే దానిపైన నిజంగా ఇప్పుడు మరి ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు పూర్తయినాయి కాబట్టి ఇప్పుడు నింపుతారా లేకపోతే నింపరా? నింపితే ఎవరెవరిని నింపుతారు? ఏ జిల్లాలకు ప్రాధాన్యం ఇస్తారు? ఏ జిల్లాలకు మరి ఎంతమందిని ఇస్తారు? తర్వాత ఏ సామాజిక వర్గాన్ని ఎట్లా చూస్తారు అనే దానిపైన ఇప్పుడు ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన దగ్గరనే పిసిసి అధ్యక్షులుగా కూడా ఆయనే ఉన్నారు కాబట్టి పిసిసి అధ్యక్ష పదవిని మరి వేరే వాళ్ళకి అప్పగిస్తారా అనే దానిపైన కూడా ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది. మంత్రివర్గం విస్తరించైనా భారీగా పెరిగిన ఊహాగానాలు, అదే స్థాయిలో పెరిగిన ఆశావహులు. ఎవరి సమీకరణాలు వారివే. కేబినెట్లో మరో 6 ఛాన్స్ ఉంది. స్థానిక సంస్థలకు ముందా వెనుకన? ఇక ఇప్పటి వరకు ప్రాతినిధ్యం లేని 4 జిల్లాలు. మరోవైపు టీపీసీ చీఫ్ భర్తీ పైన కూడా చర్చ జరుగుతూ ఉంది. తెలంగాణ లోక్సభ ఎన్నికలు ముగిశాయి. దీంతో రేవంత్ రెడ్డి సర్కార్ పాలనపై దృష్టి పెట్టింది. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సుదీర్ఘకాలం తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో కీలక పదవులు ఆశించే వారి సంఖ్య భారీగా పెరిగింది. అసెంబ్లీ, ఎంపీ ఎన్నికల్లో సీట్లు దక్కని వారిలో కొంతమందికి కార్పొరేషన్లు సంబంధించి నామినేటెడ్ పోస్టులు కేటాయించింది. ఇదే సమయంలో ఎమ్మెల్యేలుగా గెలిచిన సీనియర్లు మంత్రి పదవిపై గంపడాసి పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే 12 మంది మంత్రులతో ఉన్న తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో మరో 6 చోటు కల్పించబోతున్నారనే ఊహాగానాలు తారాస్థాయికి చేరాయి. నిజానికి కాంగ్రెస్ సర్కార్ హయాంలో మంత్రివర్గం నిండిగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో తెలంగాణలో మంత్రివర్గం విస్తరణపై ఉత్కంఠ నెలకొని ఉంది. ప్రస్తుత కేబినెట్లో సీఎం రేవంత్ రెడ్డితో కలిపి మొత్తం 12 మంది మంత్రులు ఉన్నారు. సాధారణంగా ముఖ్యమంత్రితో కలిపి అసలు 18 మంది మంత్రుల వరకు ఉండొచ్చు. అయితే ఈ లెక్కన తెలంగాణ మంత్రివర్గంలో మరో 6 అవకాశం ఉంది. అయితే కేబినెట్లో చోటు దక్కించుకోవడం కోసం ఆశావహులు ప్రయత్నాలు ఇప్పటికే మొదలుపెట్టారు. అయితే మొదట్లో లోక్సభ ఎన్నికలు అనంతరమే కేబినెట్ విస్తరణ ఉంటుందని పిసిసి వర్గాలు వెల్లడించినా అప్పటి వరకు దాని ఊసేలేదు. అయితే దీంతో ఎన్నికల కోడ్ ముగియగానే స్థానిక సంస్థలకు ముందు లేదా తర్వాత కేబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉంది. వాస్తవానికి చాలా మంది సీనియర్ నేతలపై మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. దాదాపు 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఇన్నాళ్ళు పార్టీని అంటిపెట్టుకుని ఉన్న కీలక లీడర్లకు అవకాశం ఇవ్వాలనే దానిపైన కూడా పిసిసి కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. 4 జిల్లాలకు దక్కని ప్రాధాన్యం. ఇప్పటి వరకు తెలంగాణలోనే ఉమ్మడి జిల్లాల్లో 6 జిల్లాల నుంచి మంత్రులుగా ప్రాతినిధ్యం ఉంది. ఇంకా 4 జిల్లాల నుంచి మిగిలిన 6 మంత్రులను జిల్లాలు, సామాజిక వర్గం ఆధారంగా ఎంపిక చేస్తారని సీఎం రేవంత్ రెడ్డి గతంలోనే అనేక సార్లు తెలిపారు. ప్రస్తుతం కేబినెట్లో హైదరాబాద్, రంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు. అయితే వరంగల్, నల్గొండ, కరీంనగర్ నుంచి 2 చొప్పున మంత్రులు ఉండగా మహబూబ్ నగర్లో ముఖ్యమంత్రితో కలిపి ఇద్దరు మంత్రులు, ఇక మెదక్లో 1, ఖమ్మంలో 3 మంత్రులు ఉన్నారు. అయితే ఇప్పటి వరకు ప్రాతినిధ్యం లేని జిల్లాలకు అవకాశం కల్పించాలని భావిస్తున్నారు. ఇదే సమయంలో సామాజిక వర్గాల వారీగా కూడా ఖాళీలను భర్తీ చేయనున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక్కడ రంగారెడ్డి జిల్లాలో అసలు ఒకరు కూడా లేరు. అక్కడ మల్లెడ్డి రంగారెడ్డి అన్న తర్వాత ఇంకో కొంతమంది అంటే సీనియర్లు కూడా అక్కడ ఎదురు చూస్తూ ఉన్నారు దీనికి సంబంధించి. తర్వాత ఇక్కడ హైదరాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఇంతవరకు లేదు. ఇంకా ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో కూడా ఇటువంటి అవకాశం ఇంకా కనిపిస్తలేదు. ఇక మైనార్టీలు, బీసీలు, ఎస్సీలకు ఛాన్స్. అయితే హైదరాబాద్ జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేను కాంగ్రెస్లోకి చేర్చుకొని అమాత్య పదవి అప్పగిస్తారనే ఊహాగానాలు కూడా ఉన్నాయి. అయితే ఇకపోతే రంగారెడ్డి నుంచి పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి మంత్రి పదవి కోసం పోటీ పడుతున్నారు. కానీ ఇప్పటికే మంత్రివర్గంలో 7 వరకు రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి మంత్రులు ఉన్నారు. దీంతో కొత్తగా మళ్ళీ రెడ్డి సామాజిక వర్గం నుంచి తీసుకుంటారా లేదా అన్నది ప్రశ్నార్థకంగా అని చెప్పాలి. అయితే ఇక నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లోనూ 2 చొప్పున కాంగ్రెస్ నేతలు తమకే మంత్రి పదవి ఇవ్వాలని హైకమాండ్తో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న కేబినెట్లో సామాజిక వర్గాల ఈక్వేషన్స్ పరిశీలిస్తే సీఎం రేవంత్ రెడ్డితో కలిపి ఓసీ వర్గానికి చెందిన మంత్రులు మొత్తం 7 ఉన్నారు. మిగిలిన వారిలో 2 బీసీ, 2 ఎస్సీ, 1 ఎస్టీ మంత్రి ఉన్నారు. కేబినెట్లో మైనార్టీ నేతలు లేకపోవడం కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశమైంది. దీంతో ఈ కేబినెట్ విస్తరణలో ఆ వర్గానికి చెందిన వారికి తప్పక అవకాశం ఉంటుందని తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కులగణన అంశాన్ని ఎత్తుకున్న నేపథ్యంలో బీసీ, ఎస్సీ మంత్రుల సంఖ్యను కేబినెట్లో పెంచే అవకాశాలు లేకపోలేదు. అయితే మంత్రుల ఎంపికపై అభిప్రాయ సేకరణ. కొత్త కేబినెట్ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి వర్గాలు, మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయాలను సేకరిస్తున్నారని తెలుస్తోంది. లోక్సభ ఎన్నికల ఫలితాల అనంతరం చేద్దామా లేక స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసాక చేద్దామా అని సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు,
ఎమ్మెల్యేలను అడిగినట్లు సమాచారం. ఇదే సమయంలో పీసీసీ పదవికి సైతం ఆశావాహుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. లోక్సభ ఎన్నికల అనంతరం రేవంత్ రెడ్డి పూర్తిగా సీఎం బాధ్యతలు తీసుకుంటారని, ఆయన స్థానంలో మరొకరిని పీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తారని కాంగ్రెస్ అధిష్టానం గతంలోనే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే ఆ పదవిని దక్కించుకోవడం కోసం నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. పీసీసీ రేసులో ప్రధానంగా మధు యాష్కి గౌడ్, అద్దంకి దయాకర్, సంపత్ కుమార్, జగ్గారెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, రాజగోపాల్ రెడ్డి తదితరులు ఉండడం గమనార్హం అంటూ ఒక వార్త కనిపిస్తోంది. మొత్తం మీద మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఇప్పుడు ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. అయితే మంత్రివర్గ విస్తరణ చేస్తారా, మంత్రివర్గ విస్తరణ చేస్తే ఎవరిని తీసుకుంటారు? అయితే ఇప్పుడు ఈ స్థానిక సంస్థ ఎన్నికలు అంటే సర్పంచులు, తర్వాత ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు సంబంధించి ఈ ఎన్నికలు పూర్తయిన తర్వాత చేస్తారా మంత్రివర్గ విస్తరణ, లేదంటే ఇప్పుడే చేస్తారా అనే దానిపైన కూడా ప్రధానంగా ఉత్కంఠగా ఉన్నది. ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం.